గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ప్రియమైన విద్యార్థులారా, మనం వ్యవసాయ మార్కెటింగ్ గురించి చెప్పుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇంతకుముందు క్లాస్లో రెగ్యులేటింగ్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది దేశవ్యాప్తంగా ఎలా ఉంది, తర్వాత ఆ మార్కెటింగ్ వ్యవస్థలో 1991 తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఎప్పుడైతే అమలైనయో అయిన తర్వాత ఆ రెగ్యులేటింగ్ మార్కెట్లో ఎలాంటి మార్పులు కొత్తగా ప్రవేశపెట్టబడ్డాయి అనేది చెప్పుకున్నాం. ఆ తర్వాత కార్పొరేటింగ్ మార్కెటింగ్ అనేది ఎట్లా పనిచేస్తూ ఉంది, కోఆపరేటివ్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి, దేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనము చెప్పుకున్నాం. అయితే తర్వాత ఈ కోఆపరేటివ్ మార్కెటింగ్ సంబంధించి లాస్ట్లో ఒక మల్టీపర్పస్ మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఎట్లా పనిచేస్తూ ఉంది అంటే, ఇదే మార్కెట్ ద్వారా 3 రకాల పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, రైతులకు వారి వ్యవసాయానికి ఏదైతే అవసరం ఉంటుందో దానికి కావాల్సినటువంటి పరపతి సౌకర్యాన్ని ఈ సొసైటీలు అందించటం. రెండో వైపున రైతాంగానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్, విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ఇతర సాధనాలు కానీ ఇదే కోఆపరేటివ్ సొసైటీ ఎట్లా అందిస్తుంది. మూడో అంశంగా మార్కెటింగ్ చేయటం అనేది, రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర వచ్చే విధంగా కల్పించడానికి ఈ కోఆపరేటివ్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. ఇవాళకి సంబంధించి ఈ కోఆపరేటివ్ మార్కెటింగ్ యొక్క నెట్వర్కింగ్ అనేది ఎట్లా పనిచేస్తూ ఉంది, దేశవ్యాప్తంగా మొత్తం ఈ నెట్వర్కింగ్లో ఎన్ని బ్రాంచెస్ లేదా ఎన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తర్వాత వివిధ ప్రాంతీయ స్థాయిలో కూడా ఈ కోఆపరేటింగ్ వ్యవస్థలు అనేవి ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి అనేది, వాటి గురించినటువంటి నెట్వర్కింగ్ ఎట్లా ఉన్నది అనే క్లాసుని ఈరోజు మనము చెప్పుకోబోతున్నాం. దీనికి సంబంధించి మనం ఫస్ట్ స్లైడ్ నుంచి ఈ క్లాస్ని చెప్పుకుందాం. ఈ కోఆపరేటివ్ సంబంధించి దేశవ్యాప్తంగా ఈనాడు 6,000కు పైబడి నియర్లీ 6,000 ప్రైమరీ మార్కెట్ సొసైటీస్ దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి. అందులో స్పెషల్ కామోడిటీస్ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తులు లేదా సరుకులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 3,500 రకాల 3,500 సంబంధించినటువంటి మార్కెట్స్ ఈ ప్రత్యేకమైనటువంటి కామోడిటీస్ కోసం దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ సంబంధించి నియర్లీ 160 సెంట్రల్ మార్కెటింగ్ సొసైటీస్ అనేవి జిల్లా స్థాయిలలో దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి. తర్వాత ఒక మండీస్, మనం జనరల్గా ఈ పదాన్ని మనము మార్కెట్ని మండీస్ అనే పదంతో మనం ఈ ప్రాంతాల్లో ఆ పేరుతో వీటిని పిలుస్తూ ఉన్నాం. ఇందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తుల్ని ఇంపోర్ట్ చేసే విధంగా, అంటే ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే విధంగా కొన్ని దేశంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి మండీస్ పనిచేస్తూ ఉన్నాయి. అలాగే
రాష్ట్ర స్థాయిలో దాదాపుగా ఇవాళ ఒక జనరల్ మార్కెటింగ్ అంటే అన్ని రకాల సరుకులకు సంబంధించి, అన్ని రకాల ఉత్పత్తులకు సంబంధించి ఇది రాష్ట్ర కేంద్రంగా రాష్ట్ర స్థాయిలో దాదాపుగా దేశంలో ఇవాళ 29 జనరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలు అనేవి పనిచేస్తా ఉన్నాయి. తర్వాత స్టేట్ లెవెల్లో కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ సంబంధించి, అట్లానే రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తులకు సంబంధించి ఒక ఫెడరేషన్స్ అనేవి మనకు పనిచేస్తూ ఉన్నాయి. అవి వాళ్ళ దేశంలో ఆ రకంగా స్పెషల్ కామోడిటీస్ పనిచేస్తున్నటువంటి ఒక స్టేట్ వైడ్ మార్కెట్ సంబంధించి అవి ఒక దేశంలో 16 దాకా పనిచేస్తూ ఉన్నాయి. అంటే మనకు ఇవాళ భారతదేశంలో దాదాపుగా ఈ కోఆపరేటివ్ నెట్వర్క్ అనేది దేశవ్యాప్తంగా ఎలా విస్తరించి ఉంది, మొత్తం ఎన్ని రకాల మార్కెటింగ్ ప్రైమరీ సొసైటీస్ ఇవాళ దేశంలో ఉన్నాయి అంటే మనం చెప్పుకున్న పాయింట్ ఏంటంటే 6,000కు దాదాపుగా 6,000 పైబడి దేశంలో ఇవాళ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్ అనేవి ప్రైమరీ లెవెల్లో అంటే గ్రామీణ స్థాయి కావచ్చు, అది పట్టణ స్థాయి కావచ్చు, అంటే మొత్తంగా అన్ని రకాల మార్కెట్ కలుపుకుంటే 6,000 దాకా పనిచేస్తున్న అనేది మనకు ఆ నెట్వర్క్ సంబంధించింది మనం చెప్పుకున్నాం. ఈ 6,000లో దాదాపుగా 3,500 సంబంధించి స్పెషల్ కామోడిటీస్ అని చెప్పుకున్నాం. అంటే ప్రత్యేకమైనటువంటి సరుకులు, ఉత్పత్తులు అక్కడ ఈ మార్కెట్లో సపరేటుగా ఈ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి జిల్లా స్థాయికి సంబంధించి 160గా ఉన్నట్టుగా, రాష్ట్ర స్థాయికి సంబంధించి జనరల్ మార్కెట్ సంబంధించి 29 ఉన్నట్టుగా, అందులో స్పెషల్ మార్కెట్ సంబంధించి 16 ఉన్నట్టుగా, అంటే ఇవాళ దేశంలో వ్యవసాయ మార్కెటింగ్ కోఆపరేటింగ్ సొసైటీకి సంబంధించి కాను వాటి యొక్క ఆ చైన్ లేదా ఆ రకమైన నెట్వర్క్ అనేది సంబంధించి ఎట్లా ఉన్నది అంటానికి మనకు ఈ ఫస్ట్ స్లైడ్ అనేది దానికి సంబంధించిన వివరాలను మనకు అందిస్తుంది. దెన్ రెండో స్లైడ్కి చూద్దాం. There are the National Cooperative Development Corporation. దీనికి సంబంధించి ఒక ఉమ్మడి సంస్థ. ఈ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక సంస్థ కేంద్ర స్థాయిలో పనిచేస్తూ ఉంది. దాన్ని మనం ఏమంటాం, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, ఎన్సిడిసి అనే ఆ పేరుతో ఈ సంస్థ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. తర్వాత ద నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెర్టిలైజర్ సంబంధించి. సో మనము ఈ కోఆపరేటివ్ సొసైటీస్ మార్కెటింగ్ సిస్టంలో ఇంతకుముందు చెప్పుకున్నాం 3 రకాల కార్యక్రమాలు దీని ద్వారా జరుగుతున్నది గ్రామీణ ప్రాంతాల్లో. ఒకటి, రైతాంగానికి వ్యవసాయ అవసరాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ప్రధానంగా రుణాలు, ఒకటి అంటే అప్పులు గ్రామీణ వ్యవసాయానికి ఇవ్వటం అనేది ఒక పని అయితే, రెండో పని రైతాంగానికి కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ వాటిని కూడా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా అందియటం అనేది కూడా మనకు ఈ మార్కెటింగ్ వ్యవస్థలో ఉంది. కాబట్టి ఈ ఎరువులకు సంబంధించినటువంటి పంపిణీకి సొసైటీ ద్వారా చేయటానికి కాను దేశ స్థాయిలో జాతీయ వ్యవసాయిక సహకార మార్కెటింగ్ ఎరువులు సంబంధించి సంస్థ, దాన్ని మనము నేపుడ్ అనేటటువంటి ఒక షార్ట్ ఫామ్ తో పిలుస్తున్నాం. ఈ సంస్థ ఇదే కాకుండా ఇతర ఫెడరేషన్స్ కూడా కొన్ని దేశవ్యాప్తంగా వివిధ రకాల పంటలకు సంబంధించి కూడా కొన్ని దేశవ్యాప్తంగా ఒక నేషనల్ స్థాయిలో కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి నేషనల్ కోఆపరేటివ్ టొబాకో గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ అనేది ఒక సంస్థ. తర్వాత ద ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,
సో మనకు అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు ఏదైతే ఉంటుందో ఆ ఎరువుల్ని రైతాంగానికి అందించడానికి ఒక కోఆపరేషన్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒకటి ఉంటే, తర్వాత టొబాకో అంటే పొగాకు ఉత్పత్తులకు సంబంధించి అంటే రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయడానికి, ఆ పొగాకుని తిరిగి మళ్ళా ఎక్స్పోర్ట్ చేయడానికి, విదేశాల్లో ఎక్కడైతే మార్కెట్ ఉంటుందో అక్కడ మార్కెట్ చేయడానికి, ఆ రకమైనటువంటి యాక్టివిటీ చూడటం కోసం దేశవ్యాప్తంగా టొబాకో కోఆపరేటివ్ గ్రోవర్స్ ఫెడరేషన్ కూడా ఒకటి పనిచేస్తూ ఉంది. ప్రత్యేకించి ట్రైబల్కు ప్రత్యేకమైనటువంటి జీవన విధానం, తర్వాత ఉత్పత్తులు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెట్ చేసేందుకు కాను దేశవ్యాప్తంగా కూడా ఒక కోఆపరేటివ్ ఫెడరేషన్ అనేది దేశవ్యాప్తంగా ఉంది. దాన్ని మనము ద ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటున్నాం. అంటే పొగాకు సంబంధించి, ఎరువులకు సంబంధించి, తర్వాత ట్రైబల్ గూడ్స్ సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫెడరేషన్స్ అనేవి ఇవాళ దేశవ్యాప్తంగా పనిచేస్తా ఉన్నాయి. ఆల్ దీస్ ఆర్ వర్కింగ్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. సో ఇక్కడ టొబాకో కానీ, తర్వాత ఎరువులకు సంబంధించినటువంటి ఫెడరేషన్ కానీ, తర్వాత ట్రైబల్ సంబంధించినటువంటి కోఆపరేటివ్ ఫెడరేషన్ కానీ, ఈ మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రజలు ఏదైతే వాళ్ళ ప్రధానమైనటువంటి ఉపాధి లేదా వాళ్ళ మార్కెటింగ్ సిస్టమ్ ఉందో, వాళ్ళ ఉత్పత్తులకు సంబంధించిన మార్కెటింగ్ సిస్టమ్ ఉందో, సో ఈ 3 రకాల ఫెడరేషన్స్ ఆ గ్రామీణ ఉత్పత్తులకు సంబంధించి వాటిని మార్కెటింగ్ చేయడానికి, తర్వాత రైతాంగానికి రుణాలు ఇవ్వటానికి, తర్వాత రైతాంగానికి సో ఎరువులు లాంటి ఇన్పుట్స్ ఇవ్వటానికి కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఇలాంటి సంస్థలు నెట్వర్కింగ్ అనేది పనిచేస్తూ ఉన్నాయి. దెన్ తర్వాత కోఆపరేటివ్ ప్రాసెసింగ్. సో కోఆపరేటింగ్ ఈ మార్కెటింగ్ సిస్టంలో సో ఎట్లా ఈ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది అనేది మనం ఈ స్లైడ్లో మనం దాన్ని చూద్దాం. దేర్ ఆర్ నౌ ఓవర్ 2,500 కోఆపరేటివ్ agricultural processing societies organized in the cooperative sector as against to only 326 in 1962-63. దేశవ్యాప్తంగా ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్లో ఈ ప్రాసెసింగ్ సిస్టమ్ చేయడానికి దేశవ్యాప్తంగా ఇవాళ 2,500 కోఆపరేటివ్ వ్యవసాయ ప్రాసెసింగ్ సొసైటీస్ ఇవాళ దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. అయితే కానీ ఈ సొసైటీస్ మనకు 1962-63 నాటికి ఉన్న సంస్థలు ఏంటంటే జస్ట్ ఓన్లీ 326. అంటే 62-63 నాటికి 326 కోఆపరేటివ్ సొసైటీస్ ప్రాసెసింగ్ సిస్టంలో ఉంటే ఇవాళ వాటికి నంబర్ అనేది 2,500కు ఆ కోఆపరేటింగ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది మనకి ఇవాళ దేశవ్యాప్తంగా పెరిగింది. కోఆపరేటివ్ కంటిన్యూ టు బి ద మేజర్ సెక్టార్ ఇన్ షుగర్ ఇండస్ట్రీ, అకౌంటింగ్ ఆఫ్ 58% ఆఫ్ ది నేషనల్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్. అంటే ఈ ప్రాసెసింగ్ లో కూడా మేజర్గా దీంట్లో అవుతున్నటువంటి కామోడిటీ ప్రధానంగా ఏంటంటే షుగర్ సంబంధించి. మొత్తం దేశంలో ఉత్పత్తి అవుతున్న షుగర్లో ఈ కోఆపరేటింగ్ మార్కెటింగ్ ప్రాసెసింగ్ లో దాదాపుగా 58% ఈ సొసైటీస్ కింద ఇవాళ దేశంలో షుగర్ అనేది ప్రాసెసింగ్ అనేది చేయబడతా ఉంది.
అంటే ప్రధానంగా మనకు ఈ కోఆపరేటింగ్ ప్రాసెస్ అనేది ప్రధానంగా షుగర్ ఇండస్ట్రీస్ లో మేజర్గా ఈ ఈ కోఆపరేటింగ్ ప్రాసెసింగ్ అనేది ఉన్నట్టుగా మనకు ఇది తెలుస్తా ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి స్లైడ్. దెన్ there are 220 cooperative sugar mills in the country which have exhibited great efficiency in sugar recovery capacity, utilizing and utilization of the product. దేశంలో ఇవాళ దాదాపుగా 220 షుగర్ మిల్స్ కోఆపరేటింగ్ సిస్టంలో పనిచేస్తూ ఉన్నాయి. అంటే సో మనకు అంటే కోఆపరేటింగ్ సిస్టమ్ అనేది షుగర్ సంబంధించినటువంటి ఉత్పత్తుల్లో సంబంధించిన దాంట్లో ఒక పెద్ద స్థాయిలో ఇక్కడ నెట్వర్క్ మనకు ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. దాదాపుగా 220 కోఆపరేటివ్ సొసైటీ మిల్స్ ఇవాళ వర్క్ చేస్తున్నట్లయితే, సో ఈ మిల్స్ ప్రధానంగా షుగర్ని ఉత్పత్తి చేయడానికి, ఉత్పత్తి యొక్క సామర్థ్యం పెరగటానికి సో ఇక్కడ ఈ సొసైటీస్ ప్రధానంగా వర్క్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. తర్వాత ద అదర్ ప్రామినెంట్ కోఆపరేటివ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆర్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్, రైస్ మిల్స్, దాల్ మిల్స్, జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ యూనిట్స్ ఆఫ్ ఆయిల్ మిల్స్, jute bating units, and fruit and vegetables processing units. షుగర్ మిల్స్ తో పాటుగా ఈ మనకు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ లో ప్రాసెసింగ్ సంబంధించిన దాంట్లో మనకు ఇతర రకాలైనటువంటి మిల్స్ కూడా మనకు ఉన్నాయి. ఒకటి స్పిన్నింగ్ మిల్స్, అంటే నూలు ద్వారా దారాన్ని తయారు చేసేటువంటి మిల్స్. మనకు ఇంత ముందు క్లాసులో కూడా మన దేశంలో ఒక సాంప్రదాయమైనటువంటి ఇండస్ట్రీ లేదా ఒక కాటేజ్ ఇండస్ట్రీ లేదా హ్యాండ్ క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి పురాతనమైన ఇండస్ట్రీ అంటే కాటన్ సంబంధించి. ఈ కాటన్ ఇండస్ట్రీ ప్రధానంగా మనకు దేశంలో మహారాష్ట్ర అలాగే గుజరాత్లో సూరత్ ప్రాంతంలో ప్రధానంగా ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఉన్నట్టుగా చెప్పుకున్నాం. కాబట్టి కాటన్ ద్వారా దారాన్ని దారాలని తయారు చేయటందుకు ఇవాళ స్పిన్నింగ్ మిల్స్ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ లో నడుస్తూ ఉన్నాయి దానికి సంబంధించి. తర్వాత రైస్ మిల్స్ కూడా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇవి విస్తరించబడి ఉన్నాయి. సో అది దానికి సంబంధించి. తర్వాత దాల్ మిల్స్, పప్పులకు సంబంధించి కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ లో ఉన్నాయి. తర్వాత జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ యూనిట్స్ ఆఫ్ ఆయిల్ మిల్స్, సో ఆయిల్ తీయటానికి గాను ఆయిల్ ఉత్పత్తుల నుండి వాటిని ప్రాసెసింగ్ చేసేటటువంటి మిల్స్ కూడా ఈ దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. జూట్ తర్వాత మిల్స్ సంబంధించి తర్వాత ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ మిల్స్ కూడా ఈ దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. అంటే దాదాపుగా అన్ని రకాల ప్రొడక్ట్స్ మిల్స్ వల్ల మనకు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ప్రాసెసింగ్ సిస్టంలో మనకు అవి దేశవ్యాప్తంగా వర్కింగ్ చేస్తున్నట్టుగా మనకు ఆ విషయాలు తెలుస్తుంది. తర్వాత సంబంధించి కోఆపరేటివ్ స్టోరేజ్. సో మార్కెట్ సంబంధించి ఇంత ముందే మనం ఏం చెప్పామంటే, రైతులు తమ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ తీసుకెళ్ళినప్పుడు ఆ మార్కెట్లో సరైన ధర వెంటనే వారికి లభ్యం కానట్లయితే వారి ధాన్యాన్ని నిల్వ చేసుకునేటటువంటి ఒక స్టోరేజీ సంబంధించినటువంటి అవకాశాలు కూడా మార్కెట్లో ఉండాలి. మార్కెటింగ్ ఉద్దేశం కూడా ఆ పర్పస్ తోనే మార్కెట్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడ్డట్టుగా మనం చెప్పుకుందాం. కాబట్టి ఈ స్టోరేజ్ సంబంధించిన దాంట్లో ఈ కోఆపరేటివ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి
మార్కెట్ సంబంధించిన దాంట్లో వాటి యొక్క ఏ స్థాయిలో ఇలా దేశంలో ఈ స్టోరేజ్ కెపాసిటీ మన దేశంలో ఉంది, ఇవి ఎట్లా పనిచేస్తున్నాయని దాని గురించి కూడా మనం ఈ స్లైడ్లో మనం దాన్ని చూస్తున్నాం. అగ్రికల్చరల్ కోఆపరేటివ్ రిక్వైర్ గోడౌన్స్ ఫర్ అండర్టేకింగ్ వేరియస్ ఫంక్షన్స్ లైక్ marketing of agricultural produce, supply of agricultural produce, supply of agricultural inputs, and distribution of consumer goods. అంటే స్టోరేజ్ కెపాసిటీ సంబంధించి మనకు ఈ ఏవైతే గోదామ్స్ ఉంటాయో ఈ గోదామ్స్ ప్రధానంగా రైతులు తాము పండించిన ఉత్పత్తుల్ని వాటి సరైన ధర వచ్చేంత కాలం వరకు నిల్వ చేసుకునేందుకు కాను స్టోరేజ్ వ్యవస్థ అనేది ఒక రకంగా ఒకటి ఈ యొక్క గోడౌన్స్ అనేది ఒకటి ఉంది. తర్వాత రైతాంగానికి కావాల్సినటువంటి ఏవైతే ఎరువులు కానీ విత్తనాలు కానీ వాటిని పంపిణీ చేయాలనుకున్నప్పుడు వాటిని కూడా స్టోరేజ్ చేసేటటువంటి సౌకర్యాలు గోడౌన్స్ కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి. తర్వాత అట్లే రైతాంగానికి సంబంధించి ఇతర ఇన్పుట్స్, వారికి ఏవైతే వ్యవసాయంలో అవసరం పడేటటువంటి ఇతర యంత్రాలు కావచ్చు, లేదు ఎలక్ట్రికల్ పంప్ సెట్స్ కావచ్చు, ఇంకా ఇతర ఏమైనటువంటి ఇన్పుట్స్ ఉంటాయో వాటిని కూడా రైతాంగానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేసే విధంగా ఉండటానికి వాటికి కూడా ఒక గోడౌన్ సిస్టమ్ అనేది మనకు పనిచేస్తూ ఉంది. అంటే మొత్తం 4 రకాలుగా గోడౌన్ వ్యవస్థ అనేది ఇవాళ ఈ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి ప్రాసెసింగ్ మార్కెటింగ్లో ఇక్కడ మనకు ఈ స్టోరింగ్ సిస్టమ్ అనేది మనకు కూడా జరుగుతూ ఉంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి డేటా ఏంటంటే అబౌట్ 44,000 primary agricultural cooperatives in the country, and most of cooperative marketing societies at various level have their own godowns. అంటే ఇవాళ దేశవ్యాప్తంగా 46,000 ప్రాథమిక వ్యవసాయిక సహకార ఈ దానికి సంబంధించి ఈ స్టోరేజ్ సంబంధించినటువంటి కెపాసిటీ సంబంధించి గోదాములు దేశవ్యాప్తంగా దాదాపు 46,000 ప్రైమరీ స్థాయిలో, గ్రామీణ ప్రాంతీయ స్థాయిలో ఈ గోదాం సంబంధించినటువంటి యూనిట్స్ ఈ దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. సో ఇవి ప్రధానంగా ఏంటంటే ఇంత ముందు మనం చెప్పిన 4 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైమరీ స్థాయిలో ఉన్నటువంటి గోదాములు ఒక రకంగా, తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంటే డిఫరెంట్ లెవెల్స్లో, అంటే ఒక సరుకులు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి లేదా ఒక సెంటర్ నుండి గ్రామీణ ప్రాంతాలకు ఈ కామోడిటీస్ లేదా ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపిణీ చేయబడాలంటే వాటిని డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ స్థాయిలలో వాటిని స్టోర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి కాను వాటి నిల్వ ఉంచడానికి వివిధ స్థాయిలలో ఈ గోదాముల వ్యవస్థ అనేది మన దేశంలో పనిచేస్తూ ఉంది. దీనికి సంబంధించి మనకు ప్రైమరీ స్థాయిలో అంటే గ్రామీణ స్థాయిలో దాదాపు ఇవాళ దేశవ్యాప్తంగా 46,000 ప్రాథమిక వ్యవసాయ సహకార ఆ సంఘానికి సంస్థకు సంబంధించినటువంటి గోదాములు ఇవాళ దేశవ్యాప్తంగా మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత సో దీనికి సంబంధించి కొన్ని మనకు దేశవ్యాప్తంగా కొన్ని సంస్థలు ఒక నెట్వర్కింగ్ పర్యవేక్షణ చేయడానికి కొన్ని సంస్థలు ఇదే అంశం మీద పనిచేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన ముందు చెప్పాను నాపెడ్ అనేది. సో ఈ నాపెడ్ సంస్థ పర్పస్ ఏంటంటే నాపెడ్ ప్రమోట్స్ ఇంటర్ స్టేట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ ఫార్మ్ ప్రొడ్యూస్.
అంటే దీని యొక్క యాక్టివిటీ ఏంటంటే రైతుల యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తుల్ని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, లేదు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, లేదు ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి, ఆ అంశాలని పర్యవేక్షణ చేయడానికి మనకు న్యాపిడ్ సంస్థ ఈ ఈ ఈ పర్పస్ కోసం దేశవ్యాప్తంగా ఇది పనిచేస్తూ ఉంది. ఇట్ ఎక్స్పోర్ట్స్ commodities like onions, pulses, chilies, ginger and garlic and cardamom to many countries. సో ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు ఎలాంటి ఉత్పత్తులు అంటే ఇవి ప్రధానంగా ఆనియన్స్, పల్సెస్, చిల్లీస్, జింజర్, గార్లిక్, ఇందులో కొన్ని మసాలా సంబంధించినటువంటి స్పైసెస్ సంబంధించినటువంటి కామోడిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్ స్టేటే కాకుండా ఇంటర్ కంట్రీస్ కూడా ఈ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయటం అనేది ఈ న్యాపిడ్ అనేటటువంటి ఒక సెంట్రల్ స్థాయిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఈ అంశాలని అది చూస్తూ ఉంది. ఎక్స్పోర్ట్ ఆఫ్ పల్సెస్, సో గ్రౌండ్నట్ ఆయిల్స్ and potatoes is canalized through the NAPED. సో ఇతర దేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు ప్రధానంగా ఆయిల్ సీడ్స్ అయితే సంబంధించి గ్రౌండ్నట్ సంబంధించి ఎమోట్ చేయడానికి ఈ సంస్థ పర్యవేక్షణ చేస్తుంది. తర్వాత పొటాటోస్ కూడా మనము ఈ రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా మనము ఈ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక అంశాన్ని మనం చెప్పుకోవాలి. భారతదేశంలో తలసరి ఆహార ధాన్యం అందుబాటు వచ్చినప్పుడు ప్రధానంగా పల్స్ సంబంధించి భారతదేశంలో తలసరి ఉత్పత్తి స్థాయి కానీ తలసరి వినియోగ స్థాయి కానీ చాలా తక్కువగా ఉంది. కానీ మన దేశం వ్యవసాయ ఉత్పత్తులు సంబంధించినటువంటి లిస్టులో పల్సెస్ కూడా ఉండటమనేది దీన్ని మనం గమనించాలి. ఇది ఈ దేశంలో పల్సెస్ యొక్క వినియోగం తక్కువగా ఉన్నప్పుడు ఆ పల్సెస్ ని ఈ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం అనేది అది సరైనది కాదు. కానీ మన ఎక్స్పోర్ట్ సంబంధించిన దాంట్లో మన పల్సెస్ కూడా ఒక ఉండటం అనేది మనం అది సరైనటువంటి సిస్టమ్ గా మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత ఈ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఎన్సిడిసి, ఈ ఎన్సిడిసి అనేది దాని యొక్క యాక్టివిటీకి సంబంధించి ఎట్లా పనిచేస్తా ఉంది, ఇది నెట్వర్క్ ఏంటి అనేది మనం ఇక్కడ ఈ స్లైడ్ సంబంధించిన దాంట్లో మనం చూద్దాం. ద ఎన్సిడిసి వాజ్ సెటప్ ఇన్ 1963 under the Act of Parliament with the object of planning and promoting programs for the production, processing, storage and marketing of agricultural produce and notified commodities through cooperative societies. అంటే కొన్ని దేశవ్యాప్తంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏవైతే కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయో ఆ వ్యవసాయ ఉత్పత్తుల్ని అన్ని ప్రాంతాలకు దేశంలో అన్ని మధ్య వీటిని మార్కెట్ చేయడానికి కాను, మార్కెట్ చేయటము తర్వాత వాటిని స్టోరేజ్ చేయడానికి ఈ సంస్థ అనేది నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తూ ఉంది. ఈ సంస్థ 1963లో పార్లమెంటు యాక్ట్ ద్వారా ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది. ప్రధానంగా దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్లానింగ్ అండ్ ప్రమోటింగ్ ప్రోగ్రామ్ ఫర్ ది ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్ అండ్ మార్కెటింగ్
ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అనేది. అంటే వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, కొన్ని ప్రత్యేకమైనటువంటి సరుకులు ఏవైతే మనకు అవసరం, దేశంలోని ప్రజలకు అవసరం ఉంటుందో, ఆ సరుకుల్ని దేశవ్యాప్తంగా మార్కెట్ చేయడానికి కానీ, లేదు ఆ సరుకుల్ని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్టోరేజ్ చేయడానికి కానీ, ఆ పని చేయడానికి మనకు ఈ ఎన్సిడిసి అనేది 1963లో పార్లమెంట్ యాక్ట్ ప్రకారంగా ఇది ఉనికిలోకి వచ్చింది. తర్వాత ఎన్సిడిసి has actively promoted distribution of essential consumers articles such as food grains, sugar, edible oils, controlled cloth, kerosene, salt, soft cook, etc. అంటే పేద ప్రజలకు ఇవాళ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి దేశంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి నిత్యవసరాలు ఏవైతే కొన్ని వాళ్ళ జీవనానికి నిత్యవసరాలుగా భావించినటువంటి ఏవైతే కామోడిటీస్ ఉంటాయో వాటికి సంబంధించి గ్రామీణ స్థాయిలో పంపిణీ చేయడానికి ఈ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది పనిచేస్తూ ఉంది. చాలా యాక్టివ్గా ఇవాళ భారతదేశంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఒక మంచి పద్ధతిగా మన దేశంలో అమలవుతా ఉంది. దాంట్లో ఎలాంటి కామోడిటీస్ ఈ సంస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేయబడుతుంది అంటే, ఫుడ్ గ్రెయిన్స్ ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల్లో మనకి మధ్య నుంచి కూడా చాలా ఫేమస్ రైస్ ప్రోగ్రామ్ అనేది 2 kg పర్ రైస్ పథకం అనేది మనకు వెల్ఫేర్ యాక్టివిటీగా ఎన్టీఆర్ గారి టైం నుంచి ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. చాలా ఫేమస్ యాక్టివిటీగా రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాలు ఇవాళ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పథకాలు మొత్తం కూడా ద నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ రకమైనటువంటి ఈ పథకం పంపిణీ అనేది జరుగుతూ ఉంది. దాంట్లో మనకు ఫస్ట్ అంశంగా ఫుడ్ గ్రెయిన్స్ సంబంధించి గోధుమలు కావచ్చు, రైస్ కావచ్చు, ఇవి ప్రధానంగా ఇస్తున్నారు. దీంతో పాటుగా షుగర్ కూడా పంపిణీ అనేది జరుగుతూ ఉంది. సో బిలో పావర్టీ లేనటువంటి పేదలకు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా షుగర్ కూడా ఇస్తున్నారు. వీటితో పాటుగా ఆయిల్స్ తర్వాత కంట్రోల్డ్ క్లోత్ అంటే ధోతి పథకం అనే గతంలో ఉండే, ఇవాళకి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో పేదలకు ఈ బట్టలు ప్రభుత్వ సంస్థల ద్వారా, కోఆపరేటివ్ సొసైటీ ద్వారా తక్కువ ధరకు అందించడం అనేది ఉంది. ప్రత్యేకించి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రభుత్వం ఎవరి ఇయర్ ఈ బతుకమ్మ ఫెస్టివల్ సందర్భంగా మహిళలకు చీరలు అనేవి కూడా పంపిణీ చేస్తున్నారు. సో దీంతో పాటుగా ఫ్యూయల్ సంబంధించి కెరోసిన్ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవాళ కూడా మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పంపిణీ అనేది జరుగుతూ ఉంది. దాంతో పాటుగా సాల్ట్, తర్వాత ఇతర కుకింగ్ సంబంధించేటటువంటి ఇతర ఐటమ్స్ ఇంకేమన్నా ఉంటే కూడా వాటిని కూడా ఈ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇవాళ దేశంలో ఈ వ్యవసాయ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఐటమ్స్ గ్రామీణ ప్రాంతంలో బిలో పావర్టీ లేనటువంటి పేదలకు ఈ సంస్థ ద్వారా ఈ దేశంలో పంపిణీ అనేది జరుగుతుంది. సో ఇది అంటే మనకు ఈ కోఆపరేటింగ్ మార్కెటింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి నెట్వర్కింగ్ అనేది దేశంలో ఎట్లా ఉంది. సో ఆ నెట్వర్కింగ్ కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, బేసిక్ ప్రైమరీ స్థాయిలో కూడా ఎన్ని సంస్థలు దేశంలో పనిచేస్తున్నాయని సంబంధించి, తర్వాత ఎస్పెషల్లీ స్టోరింగ్ సంబంధించి ఈ రకమైన పంపిణీ జరగాలంటే, మార్కెటింగ్ చేయాలంటే స్టోరింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్.
ఆ స్టోరింగ్ సంబంధించి ఈ గోదాముల సిస్టమ్ అనేది ప్రైమరీ స్థాయిలో పొజిషన్ ఏంటి, జిల్లా స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఎట్లా ఎంత కెపాసిటీతో దేశంలో ఇది పనిచేస్తూ ఉంది. లాస్ట్కి దేశవ్యాప్తంగా మనకు ఈ కోఆపరేటివ్ డెవలప్మెంట్ సొసైటీస్ ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి సరుకుల్ని లేదా వ్యవసాయ ఉత్పత్తుల్ని గ్రామీణ ప్రజలకు, అంటే ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద బిలోలో ఉండి జీవిస్తున్నారో అలాంటి వారికి వారి యొక్క రైట్ టు లైఫ్ అనేటువంటి రాజ్యాంగం ఏదైతే ఒక చట్టం ఉందో, హక్కు ఉందో, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి గాను ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ పేదలకు రైసు, తర్వాత వీటు, ఆయిల్స్, షుగరు, కిరోసిన్, తర్వాత క్లోత్స్ లాంటి ఐటమ్స్ మొత్తం కూడా ఈ సొసైటీస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయబడతా ఉన్నాయి. సో మనకి ఇవాళ దీన్ని బట్టి చూసినట్టయితే మార్కెటింగ్ అనేది మనకు జనుల పరిభాషలో కేవలము రైతులు తమ సరుకుల్ని అమ్ముకునేటటువంటి ఒక ప్లేస్ కానీ చూస్తున్నాం. కానీ మన కాడ దేశంలో ఆ రకమైన మార్కెటింగే కాకుండా రైతాంగానికి వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెట్ చేసుకోవడం అనేటటువంటితో పాటుగా రైతాంగానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఎరువులు, విత్తనాలను కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పంపిణీ చేయటం, తర్వాత రైతుల యొక్క ఉత్పత్తులు సంబంధించి అది పొగాకు కావచ్చు, షుగర్ కావచ్చు, ఇతర వాటికి దేశ స్థాయిలో కొన్ని ఫెడరేషన్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటి కోసం ఏర్పాటు చేసింది. సో అక్కడ దేశ స్థాయిలో వాటి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది. ఇంటర్నేషనల్ కూడా ఈ రకమైన సరుకుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ సొసైటీస్ అనేవి పనిచేస్తూ ఉన్నాయి. ఇట్లా అన్ని రకాల ఉత్పత్తులకు సంబంధించి గ్రామీణ ట్రైబల్, ప్రత్యేకించి ట్రైబల్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఈ మార్కెటింగ్ సంబంధించినటువంటి వ్యవస్థలు చాలా పనిచేస్తున్నట్టుగా మనకు ఈ కోఆపరేటింగ్ సొసైటీ మార్కెట్ సంబంధించి నెట్వర్కింగ్ సంబంధించిన ఎట్లా ఏంటని మనం ఈ క్లాస్లో చెప్పుకున్నాం. ఇంకా మార్కెట్ సంబంధించి ఇంకా కొంత వేరే మనకు విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్ని రేపటి క్లాసులో వాటిని కూడా మనం చెప్పుకుందాం. తెలియజేస్తూ ఈరోజు ఈ క్లాస్ని విన్నందుకు మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ క్లాస్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.